కీర్తన 10:18 తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. 9వ అండి, 9వ కీర్తన 9వ. గుహలోని సింహము వలె కాదు, 9వ 9:9 నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం అందరం బాధపడుతున్నాం, అందరం కూడా అనేక సమస్యలతో నలిగిపోతూ ఉన్నాం. నేను బాధపడలేదు, నేను నలిగిపోవట్లేదని ఏ ఒక్కరైనా అనుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు. ఉన్నారా? ఎవరైనా లేరు కదా. ప్రతి ఒక్కరం కూడా అనేక సమస్యలతో నలిగిపోతూ ఉన్నాం. అయితే మన దేవుడు నలిగిన బ్రతుకును ఎలిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు రకరకాల పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉన్నారు. కొందరు రోగాలను బట్టి నలిగిపోతున్నారు, కొందరు మరి సమాధానం లేక నలిగిపోతున్నారు, కొందరు ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్నారు, కొందరు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేక మరి విడిపోయి నలిగిపోతూ ఉన్నారు. హల్లెలూయా. కొందరు దేవుని కోసం బ్రతకాలని నిర్ణయించుకొని దేవుని ఆజ్ఞలను పాటించలేక అయ్యో నేను తప్పు చేశానే, నేను తప్పిపోతున్నానని నలిగిపోతూ ఉన్నారు. ఒక పక్క లోకాన్ని విడిచిపెట్టలేక, మరి ఒక పక్క తన బలహీనతను విడిచిపెట్టలేక, హృదయపూర్వకంగా ఏమి చేయాలో తెలుసుకోలేకుండా అనేక మంది నలిగిపోతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అసలు మన మనుషులు ఇలా ఎందుకు నలిగిపోతున్నారు, నలిగిపోవటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అవి నలిగిపోతున్న ఆ సమస్యల నుండి దేవుడు ఎలా తప్పిస్తాడనేది మనం ఈరోజు వివరించుకుందాం. హల్లెలూయా. మరి మానవుడు ఎందుకు నలిగిపోతున్నాడు? బైబిల్లోనే ఉందండి. మరి నిర్గమకాండం 18:18 ఉంటుంది. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే చేయగా. ఇది ఇత్రో మోసే మామగారు మోసేతో చెప్తున్నారు. మోసే పిల్లల్ని తీసుకుని అల్లుడి దగ్గరికి వాళ్ళని అప్పచెప్పడానికి వచ్చినప్పుడు అతని పని భారం అంతా చూశాడు. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా ఈయనైతే న్యాయం తీరుస్తూనే ఉన్నారు. ఆ ప్రజలందరూ అలా నిలబడి ఉన్నప్పుడు అతను అంటాడు, బాబు ఈ పని భారం వల్ల నువ్వు నలిగిపోతున్నావు, ఈ పని భారం వల్ల నువ్వు చితికిపోతావు, జాగ్రత్త, ఇది మంచిది కాదు అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా అనేక పనులు మన మీద వేసుకుని అన్నీ మనమే చేయాలనుకుని మనం కూడా నలిగిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మార్తా మరి ఇంటికి వెళ్ళినప్పుడు మార్తతో అనే మాట అదే, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని విచారించుట ఎలా అని అడుగుతాడు. నిజమే, ఈరోజు మనం కూడా విస్తారమైన పనులు, ఆ పనులు ఎవరికీ పంచలేం, ఇవ్వలేం, వారి మీద నమ్మలేం, పిల్లల్ని నమ్మలేం, అలాగే పెద్దోళ్ళని నమ్మలేం. కొంతమంది సేవకులు అయితే విశ్వాసులను కూడా నమ్మరు. దయచేసి మనకైతే అదృష్టం ఏంటంటే సేవకులు నమ్మి ఈ పనిని డిస్ట్రిబ్యూట్ చేసి పరిచారకుల్ని ఎస్తేరు బృందాన్ని ఏర్పాటు చేశారు. మరి 5 ఫోల్డ్ మినిస్ట్రీగా పెట్టి భారాన్ని సమభావంగా పంచుతున్నారు. ఇది కరెక్ట్ అని మోసేకి ఇత్రో చెబుతుంటాడు. హల్లెలూయా. విస్తారమైన పనుల భారం వల్ల మనం నలిగిపోతుంటాం. కాబట్టి ఆ పనుల భారం ఎలాగైతే తగ్గించుకుంటాం ఒకసారి ఆలోచించుకోవాలి. సామెతలు 15:13 ఇంకో మాట ఉంటుంది, మనోదుఖము వలన మానవులు నలిగిపోతున్నారు. మానసికంగా మరి అనేక మంది నలిగిపోతున్నారండి. మరి అనేక సమస్యలు మానసికంగా ఆలోచిస్తూ అయ్యో నా బిడ్డకు ఉద్యోగం రాలేదే, నా బిడ్డకు సీటు రాలేదే, నా పిల్లల ఫీజులు కట్టాలే, ఒక్కటి కాదు 2 కాదు, అనేక సమస్యలతో మానవులు నలిగిపోతూ ఉన్నారు. అన్నా కూడా మరి ఒకసారి అంటుంది, నా ఏలిన వాడా నేను మనోదుఖము కలదాననై ఉన్నాను, నేనైతే తాగి రాలేదని మరి ఏలితో చెప్తూ ఉంటారు. ఆమె కూడా మనోదుఖం ఉంది. ఈరోజు మనకు కూడా మనోదుఖం ఉంది. మనోదుఖంతో మానవులు నలిగిపోతూ ఉన్నారు. 3వది మరి కీర్తన 38:3, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు,
8వ వచనమా, నేను సొమ్మసిల్లి బకుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. హల్లెలూయా. మరి పాప భారం వల్ల నలిగిపోతున్నాడు. పాప భారం, పాపాన్ని మోస్తూ పాపంలో జీవిస్తూ ఉండడం వల్ల మనిషి నలిగిపోతున్నాడు. మరి దీనికి పరిష్కారం లేదా? ఈ పాప భారం లేదా ఈ మనోదుఖము లేదా మరి పనుల భారం వల్ల నలిగిపోతున్న వారు మరి ఏమైపోతున్నారు, వారి పరిస్థితి ఏంటి, ఎలా వారు అవుతున్నారని కూడా కొన్ని రిఫరెన్సులు చూద్దామండి. నలిగిపోతూ ఉంటే వచ్చే నష్టాలు మీకు అందరికీ తెలిసి, ఇలా నలిగిపోతూ ఉంటే వచ్చే నష్టాలు ఏంటి? ఆరోగ్యం క్షీణిస్తుంది. అదే దేవుడు కూడా చెప్తున్నాడు. కీర్తన 10:10, కాగా నిరాదురులు నలిగి వంగుదురు, వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. ఇందాక చదువుకున్నదే, నిరాధారులు మరి వంగిపోతారంట. వారికి ఏ ఆధారం లేదని వారు కూలిపోతూ ఉంటారు. వారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. నిరాధారులు వంగిపోతారు అని చెప్తున్నాడు. సామెతలు 17:22 ఒక మాట ఉంటుంది, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుంది. మొదటిదైతే వంగిపోతారు, రెండోది నలిగిపోతారు, ఎండిపోతారు. ముందు వంగిపోతారు, రెండోది ఎండిపోయి సిక్కి శల్యం అయిపోతారు. మనం అంటుంటాం, ఏంటి అలాగే ఎండిపోయావు, ఎందుకు అలా చిక్కిపోయావు అని అంటుంటాం కదా. వారు ఏంటి ఆ బాధలు, ఆ భారం, ఆ పాపం లేదా ఆ పనుల భారం వలన వాళ్ళు ఎండిపోతూ ఉంటారు, సిక్కి శల్యం అయిపోతుంటారు. మనసు సంతోషంగా లేనప్పుడు మరి అనారోగ్యం కూడా వస్తుంది. దానివలన మనము నలిగిపోతాం, ఎముకలు కూడా ఎండిపోతాయి. యోబు 17:15 ఒక మాట అంటాడు ఆయనే, ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణము పొందుట మేలు అంటాడు. ఇలా నలిగిపోయి ఎండిపోతున్న ఈ ఎముకల్ని నేను చూసే కంటే చనిపోవటం మేలు అని ఆయన అయితే భావిస్తారు. మనలో కూడా అనేక మంది అంటారు, ఈ భారాలను భరించలేకపోతున్నాం, నేను ఈ మనోదుఖంతో నేను జీవించలేకపోతున్నాను, చనిపోతే మంచిది అని ఆలోచించిన వాళ్ళు ప్రతి ఒక్కరికే ఒక్కొక్క సమయంలో అనుకుని ఉంటారని నేనైతే భావిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడోది సామెతలు 18:14, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహించగలడు. నలిగిపోతుంటే ఆ బాధను ఎవరు ఓర్చుకోగలరు? ఎవరైనా ఓర్చుకోగలరా? ఓర్చుకోలేకుండా వాళ్ళు అలా నశించిపోతారు, కృషించిపోతారు, కుంగిపోతారు, మరి వంగిపోతారు, ఎండిపోతారు, కృషించిపోతారు. దీనివలన కంప్లీట్గా మనం అనారోగ్యం పాలవుతాం. చనిపోయే స్థితి నుండి మనల్ని బ్రతికించాలని దేవుడు మరి అటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నీవు ఏ బాధలో ఉన్నా నేను తప్పిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి దీనికి పరిష్కారం లేదా? పరిష్కారం అంటే ఉంది. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, మనల్ని బ్రతికించేది ఏంటమ్మా? కీర్తనలు 119:50 ఉంటుంది, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవుడు వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలో నెమ్మది కలిగజేస్తూ ఉంటుంది. అని నలిగిపోతున్నామని బాధపడుతున్నారా, ఎండిపోతున్నారా, కృషించిపోతున్నారా? వాక్యం అనే ట్యాబ్లెట్ వేసుకోండి. వాక్యము మీకు బలాన్ని ఇస్తుంది కాబట్టి వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సామెతలు 4:22 ఉంటుంది, అవి వాక్యము దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యం ఇస్తుంది. వాక్యం దొరికినప్పుడు అవి సర్వ శరీరానికి జీవాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి అది వేసుకోమని చెప్తున్నాడు. అది రోజు చదువుకొని ఉదయం సాయంకాలం వీలైతే మధ్యాహ్నం కూడా దాన్ని ధ్యానించి ఆ ట్యాబ్లెట్ అనే వాక్యాన్ని మనం వేసుకోవాలి. ఎందుకంటే మనం దేవాది దేవుడు, ఆరోగ్య ప్రదాత, మరి పరమ వైద్యుడైన దేవుని సన్నిధికి వచ్చాం కదా. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మరి వైద్యుడు కాబట్టి ఆయన వాక్యం అనే ట్యాబ్లెట్లు ఇస్తున్నాడు. లోకంలో అయితే వైద్యులు అనేక ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకో అంటాడు. కానీ దేవుడిచ్చే వాక్యము మరి మనం రోజు వేసుకోగలిగితే మనకు ఆరోగ్యం సిద్ధించునుగాక. హల్లెలూయా. ఆ ఇర్మియా కూడా 15:16 అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుడు వాక్యం దొరికితే అది భుజించాలండి. అది భుజిస్తే ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని భుజించి ఆరోగ్యాన్ని పొందుకోవాలి. హల్లెలూయా.
ఒక ఇద్దరు స్నేహితులు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. ఆ స్నేహితుడు అన్నాడట, ఎందుకు ఇంత డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, వీడు ఫీజు ఎక్కువ అన్నాడంట. అంటే ఆడు బతకాలి కదరా నాడు అని చెప్పి 1500 ఫీజు కట్టి వెనక్కి వచ్చాడంట. ఇన్ని ట్యాబ్లెట్లు రాశాడట. ఒరే ఇంత ఖరీదైన ట్యాబ్లెట్లు రాశాడు, ఎందుకు ఇవన్నీ అంటే, అసలు మెడికల్ షాప్ వాడు కూడా బతకాలి కదా, ఎంతో కష్టపడాడు, షాప్ పెట్టుకున్నాడండి. వచ్చేటప్పుడు వాడు మూట కట్టి అయ్యి ఎట్లో పాడేసాడంట. దాని సమాధానం మీకు తెలిసే ఉంటుంది. నేను బతకాలి కదా, నేను కూడా బతకాలి కదా, ఈ ట్యాబ్లెట్ అని వేసుకుంటే నేను బతకను అన్నాడు. కానీ దేవుని వాక్యం అలాంటిది కాదండి. దేవుడు వాక్యం మన బ్రతికించేది, మనకి వెలుగునిచ్చేది, ఆపదల్లో మనల్ని కాపాడేది. కాబట్టి ఆ ట్యాబ్లెట్ ఖచ్చితంగా మనం వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నలిగిపోతూ ఉంటే, రోగగ్రస్తులైతే మనకి ఆరోగ్యం ఎక్కడిస్తుందండి? మీ పిల్లల్ని ఎవరు ఆదుకుంటారు? కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దేవుడిచ్చే ట్యాబ్లెట్లు వేసుకోవాలి. కొంతమంది ట్యాబ్లెట్లు మరి వేసుకున్నట్టే నటిస్తారు, పిల్లలైతే అలా చేయరు. కానీ పెద్దోళ్ళు ఈ ట్యాబ్లెట్ ఇలా విసిరేస్తారు, మంచినీళ్ళు తాగేస్తారు. అది ట్యాబ్లెట్ వేసుకున్నట్టు కాదు. కొంతమంది ఇందాక చెప్పుకున్నట్టే మూటగట్టి పైన ఎడతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఫీజు కడతారు, మందులు కొంటారు, కానీ ట్యాబ్లెట్లు వాడరు. దేవుని వాక్యాన్ని కూడా కొంతమంది ఆదివారం వస్తారు, వింటారు, వదిలేస్తారు. అలాగనే కొంతమంది బైబిల్ మూటగట్టి పైన ఎడతారు, మరలా ఆదివారం వరకు దాన్ని తీరు. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? దయచేసి ప్రతిరోజు మరి దీన్ని ధ్యానిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు ఆరోగ్యం అనుగ్రహించునుగాక, నలిగిపోతున్న మీ బ్రతుకును వెలిగించునుగాక. హల్లెలూయా. మరి ఏ బాధలతో ఎలా నలిగిపోయారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు దేవాది దేవుడు 7 వాగ్దానాలు ఇస్తున్నాడండి. 7 వాగ్దానాలనే ట్యాబ్లెట్లు మీరు వాడితే, మీరు ఏ బ్రతుకులు అయితే నలిగిపోతున్నారో, ఏ బ్రతుకుల వల్ల బాధపడుతున్నారో, అవన్నిటి నుండి కూడా దేవాది దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. హల్లెలూయా. అది ఆ వాగ్దానాలని వినాలంటే, లేదా అది మనం చదవాలంటే దేవుడిని నమ్మాలి. ముందు దేవుడు ఖచ్చితంగా నా రోగాన్ని తీరుస్తాడు, ఖచ్చితంగా ఈ సమస్య నుండి నన్ను బయటకు విడిస్తే, ఏ సమస్య అయినా సరే. మరి నిన్న కాక మొన్న రాత్రి మరి గర్భఫలం లేని మరి పిల్లల కోసం ప్రార్థన చేశారండి పాస్టర్ గారు. నిజమే, అది నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా జనవరి లోపులో వారు గర్భఫలం పొందుకుందురుగాక. హల్లెలూయా. నాకు తెలుసుండి మన సంఘంలో 5 సంవత్సరాలు మించి ఎవరు ఉండరు పెళ్ళయ్యి. కాబట్టి మీరేం బాధపడక్కర్లేదు. మా వంశంలో, మా కుటుంబ బంధువుల్లో, మా మిసెస్ వాళ్ళు అక్కగారు మనవరాలు అనమాట, 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. సేవకులకు కూడా చెప్పాం. ఒకసారి సేవకులు అన్నారు, అయ్యగారు ప్రార్థన చేస్తాం కదా, మీరు వాళ్ళని ఊహించుకుని ప్రార్థన చేయండి, ఖచ్చితంగా కార్యం జరుగుతుందని చెప్పారు. మేమైతే అలాగే చేసాం. 2-3 సార్లు నేను కాకినాడ వెళ్ళినప్పుడు నైట్ ఉండాలంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉండడం, ఇద్దరే. ఆ ఇల్లు చూసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, పిల్లలు లేరు, వాళ్ళిద్దరే ఉంటారు. ఎన్నోసార్లు ప్రార్థన చేసాం. ఎన్నోసార్లు ప్రార్థన చేసి స్వీటమ్మ మరి భోజనాలు ఎప్పుడు అనుకుంటాను అక్కడికి వెళ్ళి, అక్కడ మేమిద్దరం కూడా వెళ్ళి హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ ఉండి ప్రార్థన చేసాం, వచ్చాం. దేవుడు అద్భుతంగా 12 సంవత్సరాల తర్వాత ఆమె గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ 5 సంవత్సరాలు పెద్ద లెక్క కాదు, మరి 90 సంవత్సరాలు ఆయన సారానే గుర్తు చేసుకున్నాడు కదా. సారా గర్భాన్ని తెరిచాడు. ఆవిడ గర్భం సంచి అయితే కంప్లీట్గా మృతతుల్యం అయిపోయింది, అయినా సరే తెరిచాడు. కాబట్టి మీరు నమ్మాలి. నమ్మితే నీవు దేవుని కార్యాన్ని, మహిమను చూస్తావు. నమ్మాలి. అది ఆ వచనం కూడా చెప్పారు కదా దేవుడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కానీ అపనమ్మకం కూడా ఉంటుంది. ఆయన అదే అంటాడు, నమ్ముతున్నాను ప్రభా, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయండి. ఇది కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే పక్క నుంచి అంటారు, ఇంకేమిస్తాడు, 12 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకెక్కడ పుడతారు అని అంటారు. కానీ నిన్నటి దినాన్ని 3.3 కేజీస్తో ఒక అబ్బాయికి ఆ అమ్మాయి జన్మనిచ్చింది. హల్లెలూయా, శుభవార్త అండి. కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళిపోయారండి, మేము తప్పించి. మరి దేవుడు ఎంత కార్యం చేసేదండి. అక్కడ చేసిన దేవుడే కదా మీరు నమ్మేది. మీరు కూడా ఆ దేవుడిని నమ్ముతున్నాం, మనం అందరం నమ్ముతున్నాం. నమ్మండి, ఖచ్చితంగా దేవుడి మహిమను చూచుదురు కాక. హల్లెలూయా. ఇక మెయిన్ మరి ట్యాబ్లెట్లోకి వద్దామండి.
దేవుడు వాగ్దానాలు. 10, 18 ఇందాక చదువుకున్నదే. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఇందులో 3 పాయింట్లు చెప్తున్నాడండి. నీకు న్యాయం తీరుస్తానని, నీ హృదయాన్ని స్థిరపరుస్తానని, నీ మొర ఆలకిస్తానని చెప్తున్నాడు. 3 వాగ్దానాలు గొప్పయండి. మీరు ఏం అడగండి, ఈ మొర ఆలకిస్తానంటున్నాడు. పిల్లలు లేరని అడుగుతారా? అడగండి. ఆర్థికంగా చిదిగిపోయానని అడుగుతున్నారా? అడగండి, ఇస్తాను. ఒకవేళ చదువులో వెనకబడ్డానని అడుగుతున్నారా? ఉద్యోగం లేదని అడుగుతున్నారు. ఏది అడిగినా నీ మొర ఆలకిస్తాను అని చెప్తున్నాడు. ఒకవేళ అన్యాయంగా ఏ కోర్టు కేసులో నీవు ఇరుక్కున్నా సరే నీకు న్యాయము తీరుస్తానని దేవాది దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అది రెండోది 34:18 కీర్తన. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాను అంటున్నాడు. ఒకవేళ నీ మనసు ఇరిగిపోయిందనుకో, ఇంకా ఎందుకు నాకు బ్రతుకు అని అనుకుంటున్నావేమో, నిన్ను అందులో నుంచి కూడా రక్షిస్తాను. ఒకవేళ ఊబిలో కూరుకుపోతున్నా నిన్ను చేయబట్టుకుని పైకి లేపి రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిపోయి ఉన్నారేమో, ఒకవేళ చితికిపోయి చిక్కిపోయి ఎండిపోయి ఉన్నారేమో, ఆయన మిమ్మల్ని అలక్ష్యం చేయడు, పట్టించుకుంటాడు. నిన్ను తల్లిదండ్రులు పట్టించుకోకపోవచ్చు, నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ భార్య నిన్ను పట్టించుకోవచ్చు. మంచం మీద పడిన భర్తను వదిలి ఒక భార్య వెళ్ళిపోయిందండి. పెద్ద ఉద్యోగస్తులే, చెన్నైలో ఉంటారు. 3 బిడ్డలు, 3 బిడ్డల ఉద్యోగస్తులే. ఎంతో కష్టపడి పిల్లల్ని అలా చదివించుకుంటే భర్త పెరాలసిస్ వచ్చిందని వదిలేసి వెళ్ళిపోయింది. చివరికి తన చెల్లి కాపాడి ఇక్కడ వైజాగ్ తీసుకొచ్చి ఇక్కడ. అలాంటి పరిస్థితిలో నీవున్నా సరే నిన్ను ఆదుకుంటాను అని చెబుతున్నాడు. యెషయా 42:3 అండి. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపరారవత్తిని అతను ఆర్పడు. హల్లెలూయా. నలుగుతున్న రెల్లుని, ఒకవేళ ఆల్రెడీ నలిగిపోయిన రెల్లు ఇంకెరడానికి అది అవ్వదు, కానీ దేవుడు నిన్ను విరచడు, దాన్ని సరిచేస్తాడు, అతికిస్తాడు, వెల్డింగ్ చేస్తాడు. వెల్డింగ్ చేస్తే ఎక్కడ వెల్డింగ్ చేశారో కూడా కనపడకుండా చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడిని నమ్ముదాం. దేవుడిచ్చే వాగ్దానాన్ని, మరి నలిగిపోయి ఉన్నా సరే దేవుడు నన్ను అతికిస్తాడనే వాగ్దానాన్ని మీరు నమ్మితే, ముక్కలైపోయిన నీ జీవితాన్ని, విడిపోయిన నీ భర్త భార్యల్ని, ఇంకా దూరం అయిపోయిన బిడ్డల్ని అందరినీ కలిపే దేవుడు, అతికించే దేవుడు. కాబట్టి నిన్ను అతికిస్తాడు. హల్లెలూయా. మరి 147 కీర్తనలో ఉంటుంది కదా, గుండె చెదిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. ఒకవేళ చెదిరిపోయే గుండు ఉంటే దాన్ని బాగు చేస్తాడు, అతికింతాడు. కానీ ఇంక అయిపోయింది కదా దీనిపైన వదిలేసే దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 57:15 ఉంటుంది, మా చివరిలో ఉంటుందమ్మా. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనసు వాళ్ళ గారికి హల్లెలూయా. ఒకవేళ నలిగిపోయి ఉన్నారనుకోండి, ఆ ఎందువలన నలిగిపోయారనే దాన్ని సరిచేసి ఉజ్జీవింపచేసి మీ వద్దే నివాసం చేస్తాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప వాగ్దానం మనకిస్తున్నాడు. ఒకసారి చూడండి. నలిగిపోయి ఉన్నావా, మరి రీఛార్జ్ చేస్తాడనమాట. ఒకవేళ సెల్లో ఛార్జింగ్ లేదనుకోండి, అది డెడ్ అయిపోద్ది. ఆ పరిస్థితిలో మనం ఉంటే ఛార్జింగ్ పెట్టుకుంటాం ఆ సెల్ని. కానీ ఈ జీవితాన్ని ఒకవేళ నలిగిపోయి ఉజ్జీవం లేకుండా ఉంటే, ఆత్మ క్షీణించిపోతూ ఉంటే దాన్ని బలపరుస్తానని చెప్తున్నాడు, ఉజ్జీవింప చేస్తాను, అంతేకాదు నీతో నివసిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెషయా 61:1 లాస్ట్లో చదవమ్మా. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని కలుగజేయను. హల్లెలూయా. ఒకవేళ చెరలో ఉన్నా మరి విడుదలని అనుగ్రహిస్తానంటున్నాడు. ఒకవేళ మీరు బంధింపబడ్డారనుకో, పాపముతో, రోగముతో, లేదా ఆర్థిక సమస్యలతో, దేనితో అయినా బంధింపబడితే దాని నుండి విడిపిస్తాను, విముక్తి కలుగజేస్తానని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి 66:7 ఉంటుంది లాస్టే. ఎవడు దీనుడై నలిగి
నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండును వాని దృష్టి. ఇదన్నిటికీ ముగింపండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట వింటాడో వణుకుతాడో వారిని నేను పట్టించుకుంటాను, వారిని నేను ఆశీర్వదిస్తాను, వారికి ఏ సమస్య వచ్చినా నేను తీరుస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఏ సమస్యలో నలిగిపోయినా సరే దేవాది దేవుడు నలిగిన నా బ్రతుకును వెలిగిస్తాడని మీరు నేను నమ్మగలిగితే మన బ్రతుకులు వెలిగించడానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు నేను పొందుకోవాలంటే దేవుడిచ్చిన ఈ 7 వాగ్దానాలు, 7 మాత్రలు, ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి, వీలైతే మధ్యాహ్నం కూడా డాక్టర్ పరమవైద్యుడు ఎలా చెప్పాడో అలా కానీ మీరు చేసుకోగలిగితే, వాడుకోగలిగితే దేవాది దేవుడు మన బ్రతుకును వెలిగిస్తాడు. అటువంటి కృప ధన్యత దేవాది దేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మంచి ఆదరణ మాటలు, ధైర్యపరిచే మాటలు తెలియజేసిన అయ్యాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. తన కుటుంబం దేవుడు బాగా దీవించును గాక. ఆమేన్. నమ్ముట నీ వలనైతే మరొక్కసారి. కాకపోతే మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే అపనమ్మిక కలగకుండా దేవా నాకు మనుషులం కదండి, ఒక పక్క ఎక్కడో ఉంటుంది కానీ ఎక్కడో చిన్నది లాలిగుస్తూ ఉంటుంది అనమాట. అవుతుందంటావా, చేస్తాడంటావా, వింటాడంటావా, కానీ ఒక్కసారి నా దేవుడు కార్యాలు చేసే దేవుడు. ఇప్పుడు మొర్దెకైని హమాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంతగానో హమాన్ రెచ్చిపోయాడు మొర్దెకై మీద. మొర్దెకై ఏమైనా చేశాడండి? గమ్మున కూర్చున్నాడు అంతే. ఎందుకంటే నేను ఆరాధిస్తుంది జీవము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, తన బిడ్డల పక్షముగా వ్యాజ్యమాడే దేవుడిని, యుద్ధము చేసే దేవుడిని నేను ఆరాధిస్తున్నాను కాబట్టి నేను గమ్మున కూర్చుంటాను. చివరికి ఎవరికి వచ్చింది నష్టము? హమానికి వచ్చింది. మన జీవితాలు అంటే ఈ క్యారెక్టర్స్ని అందరూ దేవుడు ఎందుకు మనకు పరిచయం చేస్తారంటే అలాంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా అట్లాంటి కార్యాలు చేయడానికైనా సమర్థుడు, సిద్ధముగా ఉన్నాడని నమ్మమని మరొకసారి నమ్ముదామా? ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ఈ మాటలు మనం ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ మన జీవితాలకి అప్లై చేసుకుంటూ దేవా ఆనాడు మా పితల జీవితాలు ఎట్లాంటి కార్యాలు చేసావో ఈ దినాన మా జీవితాల్లో కూడా మీరు అట్లాంటి కార్యాలు చేసి మా విశ్వాసాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. అపనమ్మిక రాకుండా మీరు మాకు సహాయం చేయండి అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల కార్యాలు చేస్తారు. అట్లా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరిచి దీవించును గాక. ఆమేన్. సండే స్కూల్ పిల్లలు సిద్ధంగా ఉన్నారమ్మా? ఫాస్ట్గా